రామ్మూర్తి, శంకరయ్య చనిపోయి ఎన్నో ఏళ్ళయింది. నువ్వు మీ నాన్న పోయిన బాధలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయావు. భయపడేం కాదు, పై చదువుల కోసం పొరుగురెళ్ళాను. సర్లే వదిలే. భయంతో వెళ్ళావో చదువుకోవడానికి వెళ్ళావో ఆ సంగతి ఎందుకు? మీ నాన్న ఆస్తికి గార్డియన్గా ఉండి ఇంతవరకు అన్నీ చూసుకున్నది బొబ్బిలి వినాయకం. ఒప్పుకుంటావా? మీ నాన్న నేసేసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎంతో బలంగా ఉన్నారు కదా. సోమలింగమూర్తి గుర్తుంది కదా? వాళ్ళని ఎదిరించి ధైర్యంగా వ్యాపారం చేసినందుకే మీ బావగారికి గుడి కట్టి పూజించాలి. కానీ నువ్వు అక్కకే వాటా ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు. వాటా అడిగితే పర్వాలేదండి, మిల్లు మొత్తం రాసమ్మంటే అలా. ఏంటి మౌనంగా ఉన్నావు? మాట్లాడవయ్యా, మాట్లాడు. ఏంటి మాట్లాడమంటే పోజు కొడుతున్నావు? నేను ఏంటి బెదిరించడానికి కిరాయి రౌడీ రమ్మన్నారా? ఎవరు? తలారి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? భుజంగా నేను రమ్మలేదు, వాళ్ళతో నాకు ఎలాంటి సావాసం లేదు. నమస్తే అన్నా. ఏంటి తలారి? ఊరికి నేను చూసి వెళ్దామని వచ్చాను. నేనే మీ ఇంటికి వస్తానని చెప్పాను కదా. సరే, నేను పని పూర్తి చేసుకొస్తాను, నువ్వు ఇంట్లో ఉండు. బాగుందా? తరివేస్తావేంటి? అదేం మాట? ఇది నీకు కాని చోటమ్మా. కాని చోటంటే బెదిరిస్తున్నావా? ఇప్పుడు ఈ గొడవ ఎందుకు? నువ్వు ఇంటికి వెళ్ళు. బెదిరిస్తున్నావా? గెంటుతున్నావా? కాదని చెప్పాను కదా. చూసావా, నువ్వు బెదిరిస్తున్నావు. నీ తమ్ముడు నువ్వు బెదిరిస్తున్నావు. లేదు, నన్ను బెదిరిస్తున్నావు. కాదు, బెదిరించడం లేదు, తరవడం లేదు. అబ్బా, బెదిరించను. మరి గంటేస్తావా? నన్ను చంపకు, వచ్చి భోన్ చేసి వెళ్ళు. రావయ్యా, రా. ఏమిటి నీకు ముక్కు మీద కోపం ఉంది? బెదిరిస్తే నేను భయపడిపోయాను. అనయ్య, తలారి వచ్చాడు, చక్కగా మర్యాద చేయాలి. రండి మిస్టర్ తలారి, మంచి ఊపులో ఉన్నట్టున్నారు. తూగుతూ ఉన్నాను. ఊరికే తాగడం కోసం వచ్చాడు. నువ్వు పద. నీకే చెప్పేది, పద. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే. అదేమిటయ్యా, మందు వాసన తగలగానే కుక్కలా వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఊరికే తమాషా చేశాను, తప్పుగా అనుకోకయ్యా. నువ్వు తాగు తాగు. పొద్దుపోయే కంటి నిండా నిదరువే చంటి పాడే జోలలోనే. 18 ఏళ్లగా వ్యాపారం జరక్క మిల్లు మీద అప్పులున్నాయి. మిల్లు ఇస్తేనే కదా కొంచెమైనా కోలుకోగలుగుతాడు. అది అర్థం చేసుకోకుండా నువ్వు కూడా పట్టుబడితే ఎలా చెప్పు? కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి. నిండా మునిగిపోయిన తర్వాత ఇంకా చలే ఉండదయ్యా. ఎంతసేపు చూస్తూ ఉంటావు? మందు కొట్టు. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి. అమ్మ ముద్దు కన్నా వేరే ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మ నిడే కోవెలే బిడ్డలకి. చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి. అమ్మ చేతి చేదైనా ఏమైంది? మంచి సాంగ్, పుసుక్కున ఆపేసావేంటి? తలహరి, నువ్వు పాడుతుంటే అది వినలేక చేస్తున్నావు. అందుకని నువ్వు ఎలా పడినా మేము వినాలా? ఇందులో ఏమనుంది? నువ్వేం పాడుతున్నావు? ఏముంది? చేదైన దెబ్బ అని పాడుతున్నావేంటయ్యా? అంతేగా, సరిగ్గా పడానుగా. అమ్మ చేతి చేదైనా దెబ్బ కూడా దీవెనే. సరిగ్గా పడానుగా. సర్లే పోవయ్యా, చేదైన దెబ్బ అని వస్తుందా? కమ్మనైన దెబ్బ అని ఉందా పాటలో? నువ్వు తప్పుగా చెప్తున్నావు. చేదైన దెబ్బ కూడా దీవెనే. ఊరుకోవయ్యా, నీది కోడేరైతే నాది రావుల ఫలం. ఇళయరాజా ఎంత గొప్పవారు, ఆయన తప్పు పాడతారా? సరే, రాసిందెవరు? 4 విషయాలు తెలిసిన వాడివి, నువ్వు చెప్పు. చేదు దెబ్బలా, కమ్మని దెబ్బలా? బుజ్జి, ఏమైంది బుజ్జి? తలారి, ఇప్పుడు నీకేం కావాలి? నీకన్నీ తెలిసినాయిగా, పంచాయతీకి పిలుస్తున్నారు. నువ్వు చెప్పన్నా, చేదు దెబ్బలా, కమ్మని దెబ్బలా? ఇదెవరి మిల్లు?
కోడేరు సింహం ఆనాటి శంకరయ్య గారి మిల్లు కనుక ఇది ఎవరికి చెందుద్ది? ఆయన కొడుకు రామ్మూర్తికే చెందుద్ది. అదే కదా న్యాయం, అదే కదా పద్ధతే. ఇలా మంచి చెడు అన్నీ తెలిసిన వాడివి. నువ్వు చెప్పు, చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? సర్లేవయ్యా, నువ్వు బయలుదేరు, నేనే ఇంటికి వస్తాను. చెప్పు, చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? ఒప్పుకుంటాను, చేదు దెబ్బలే. బువ్వ పెట్టి బుజ్జగించే నాలమెంతో తీయనా, మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడనా. అమ్మ చేతి చేదైన దెబ్బ బానే ఉంది కదా. ఆ? ఆ పాట అలాగే పాడుకోవచ్చుగా. పో. అయితే ఆడు పాడమన్నట్టు పాడాలి, ఆడమన్నట్టు ఆడాలి అంటారా? పాట నచ్చితే ఎలా ఉంటాయేటి, పాడితే పోలా. అడ్డమైన వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ నన్ను తీసి పారేశారు కదా మావయ్య. వాడొక అనాథ వెదం. మ్మ్. అయ్యారు తలారి ఎవరనేది నీకు అనవసరం. మా పేరు చెప్పుకుని చేసే పంచాయతీలేగా. వాటి మీద అధికారం నీకే ఉండాలా? ఆ? హ్మ్. ఆస్తి పంపకం ఎక్కడ జరిగినా అక్కడికి నువ్వు వెళ్ళిపోతున్నావని విన్నాను. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక పైన ఆస్తి వ్యవహారాల్లో నువ్వు బ్రోకర్వే. మాకు ఫోన్ చేయి, ఎక్కడి నుంచే పంచాయతీకి మనుషులు వస్తారు. బ్రోకర్ కూలి పైసా కూడా తగ్గదా. మీరు నేను బ్రోకర్ పని చెయ్యాలంటున్నారా? నాకు చెడ్డ అలవాటు ఉంది. అమ్మోరు తల్లికి తప్ప నేను ఎవ్వరికి భయపడినా. అది కాదు